నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి MDH/W ఫార్ములా. ఇక MDH/W ఫార్ములా అనేది అనుకో, ఇక్కడ మనకి M అంటే నెంబర్ ఆఫ్ వర్కర్స్. M మీన్స్ నెంబర్ ఆఫ్ వర్కర్స్. అంటే ఒక వర్క్ చేయడానికి మనం ఎంతమంది రిక్రూట్ చేసుకున్నాం అనేది ఎంతో ఇండికేట్ చేస్తాం మనం. నెక్స్ట్ D అంటే నెంబర్ ఆఫ్ డేస్ టు కంప్లీట్ ద వర్క్. నెంబర్ ఆఫ్ డేస్ అంటే మనం ఎన్ని డేస్ని రిఫర్ చేసుకున్నాం. కంప్లీట్ అయిన వర్క్ కావచ్చు, రిమైనింగ్ వర్క్ కావచ్చు, లేదంటే ఫ్యూచర్కి గెస్ కావచ్చు. నెంబర్ ఆఫ్ డేస్ని మనం డీతో ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ హెచ్ మీన్స్ నెంబర్ ఆఫ్ అవర్స్. నెక్స్ట్ వన్ డబ్ల్యూ మీన్స్ కంప్లీట్ ఆర్ ఇన్కంప్లీట్ ఆర్ రిమైనింగ్ వర్క్. సో ఇది పార్ట్ ఆఫ్ ది వర్క్ని ఇండికేట్ చేస్తుంది. పార్ట్ ఆఫ్ వర్క్ టోటల్ మనకి 4 పారామీటర్స్ ఇండికేట్, 4 ఐటమ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ 4 ఐటమ్స్లో ఇక డేస్ అన్నా అవర్స్ అన్నా ఒకటే పారామీటర్ ఇండికేట్ చేస్తుంది. అదే టైం అనే పారామీటర్ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ డేస్ అన్నా అవర్స్ అన్నా టైం అనే పారామీటర్ని మాత్రం ఇండికేట్ చేస్తాయి. రిమైనింగ్ వచ్చేసి అంటే దీని బదులు మనం ఏమైనా తీసుకోవచ్చు అంటే టీఎన్ కూడా తీసుకోవచ్చు. డి అండ్ హెచ్ బదులు టీఎన్ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ డి అంటే ఏమవుతుంది, ఇక్కడ టీ అంటే ఏమవుతుంది, మనకి ఏదైతే రిక్వైర్మెంట్ టైం ఉందో దాంట్లో కన్వర్ట్ చేసుకుంటాం. అంటే అవర్స్లో కావచ్చు, మినిట్స్లో కావచ్చు, సెకండ్స్లో కావచ్చు, డేస్లో కావచ్చు, ఇయర్స్లో కావచ్చు, మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో దాంట్లో కన్వర్ట్ చేస్తుంటాం. అంటే మనకి ఫైనల్గా ఫార్ములా ఏమని వస్తుంది, ఫార్ములా ఎలా వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక వర్క్ ఉంది. సో మనకి వర్క్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే మనం ఏం చేస్తాం, నెంబర్ ఆఫ్ వర్కర్స్ కూడా ఇంక్రీజ్ చేసుకుంటాం. మనం నెంబర్ ఆఫ్ వర్కర్స్ని కూడా ఇంక్రీజ్ చేసుకుంటాం. అంటే నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇంక్రీజ్ అవుతుంటే ఏమవుతుంది, వర్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే మనం నెంబర్ ఆఫ్ వర్కర్స్ని ఇంక్రీజ్ చేసుకుంటాం. అంటే ఇక్కడ మనకి వర్క్ అండ్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ అనేది ప్రపోర్షనల్గా ఉంటుంది. మెన్ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ వర్కర్స్ ప్రపోర్షనల్ టు వర్క్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ అండ్ టైం, ఇవి రెండు కన్సిడర్ చేద్దాం. మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ వర్కర్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నారు అంటే టైం అనేది తగ్గుతూ ఉంటుంది, చేసేటువంటి టైం అనేది తగ్గుతూ ఉంటుంది. అంటే 10 మెంబర్స్ ఉన్నప్పుడు 20 అవర్స్ అయితే 30 మెంబర్స్ ఉన్నప్పుడు టైం అనేది తగ్గుతుంది. అంటే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ వర్కర్స్ అండ్ టైం అనేవి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. అంటే ఒక డిక్రీజ్ అవుతుంది, ఇంకోటి డిక్రీజ్ అవుతూ ఉంటుంది, ఒక డిక్రీజ్ అవుతుంది, ఇంకోటి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ వర్క్ ఉంది, నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఉండరు, టైం ఉంది. సో మనకి రెండిట్లో కామన్గా ఏముంది, నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఉంది. సో దాన్ని మనం కన్సిడర్ చేద్దాం. నెంబర్ ఆఫ్ వర్కర్స్, ఫస్ట్ వన్ ఏముంది, వర్క్ ప్రపోర్షనల్ ఉంది కాబట్టి పైన రాసుకుంటున్నాం. నెక్స్ట్ టైము, అది డినామినేటర్ రాసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ నేను ఈ ప్రపోర్షనల్ సింబల్ బదులు నేను ఈక్వల్ చేసుకుంటే ఒక పర్టికులర్ కాన్స్టెంట్తో మల్టిప్లై చేసుకోవాలి రైట్ సైడ్. సో నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఈక్వల్ టు ది K ఇంటూ W/T అవుతుంది. ఇక్కడ K అనేది దేని కాన్స్టెంట్ అంటే 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, ఏదో ఒక న్యూమరికల్ వాల్యూ అవుతుంది మనకి, అది ఏదో ఒక న్యూమరికల్ వాల్యూ అవుతుంది. సో ఇక్కడ W, T అండ్ M అనేవి పారామీటర్స్. ఈ W/T నేను లెఫ్ట్ సైడ్ తీసుకొస్తా. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇటు వస్తే ఏమవుతుంది, అప్ సైడ్ డౌన్ అవుతుంది. అంటే M ఇంటూ T/W ఈక్వల్ టు K. అంటే ఫైనల్గా దీన్ని ఏమని రాసుకోవచ్చు, M ఇంటూ T అపాన్ W ఈజ్ ఈక్వల్ టు K. అంటే మనకి ఏదైతే ప్రపోర్షనల్గా ఉంటుందో అదే మల్టిప్లై అవుతుంది, డివైడ్ అవుతుంది. ప్రపోర్షనల్గా ఉండేది డివైడ్ అవుతుంది, ఇన్వర్స్లీ ఉండేది మల్టిప్లై అవుతుంది. అంటే ఇక్కడ మనం 2 కేసెస్ని కంపేర్ చేసుకుంటే, ఒక వర్క్కు సంబంధించి 2 కేసెస్ కంపేర్ చేసుకోవాల్సి ఉంటే M1 ఇంటూ T1 అపాన్ W1 ఈజ్ ఈక్వల్ టు ది M2 ఇంటూ T2 అపాన్ W2. సింపుల్గా మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలనుకుంటే వర్క్ అనేది డినామినేటర్లో ఉంటుంది, నెంబర్ ఆఫ్ వర్కర్స్ కానీ టైం కానీ న్యూమరేటర్లో ఉంటాయి. వర్క్ అనేది వచ్చేసి డినామినేటర్లో ఉంటుంది. ఇది మనకు ఉన్నటువంటి రిలేషన్. దీన్ని బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్ చూద్దాం. 12th క్వశ్చన్, 10 women do half of the total work in 20 days. ఇక్కడ మనకు వచ్చేసి 10 women do half of the total work in 20 days. How many more women will be required to complete the remaining work?
ఆల్రెడీ ఇక్కడ మనకు వచ్చేసి 2 కేసెస్ ఉన్నాయి మనకి. ఫస్ట్ కేసులో ఏమంటే 10 ఉమెన్ ఉండి వర్కర్స్ ఎంతమంది ఉంటారు? 10 మెంబర్స్ ఉంటారు. వర్కర్స్ వచ్చేసి 10 మెంబర్స్ అంటే M1 ఈక్వల్ టు ది M1 ఈక్వల్ టు ది 10 వర్కర్స్. నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ది వర్క్ అన్నట్టు. అంటే ఫస్ట్ టైం ఎంత కంప్లీట్ అయిపోయింది? హాఫ్ ఆఫ్ ది వర్క్ అనేది 1/1 అనుకుంటే దాంట్లో హాఫ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనకు వర్క్ ఏదో ఇవ్వనప్పుడు దాన్ని మనం కంప్లీట్ వర్క్ని 1 అని అనుకోవాలి. లేదంటే వర్క్ ఇస్తే మనం వర్క్ కింద తీసుకుందాం. అంటే మనకు 10 కిలోమీటర్స్ కావచ్చు, 10 పేజెస్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, వెయిట్ కావచ్చు. సో మనకి ఇక్కడ వర్క్ క్వాంటిటీ ఇవ్వలేదు అంటే దాన్ని మనం 1 అని తీసుకుంటాం. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డేస్. T1 ఏమని ఇచ్చిండు? 20 డేస్ అని ఇచ్చిండు. T1 వచ్చి 20 డేస్ అన్నాడు. హౌ మెనీ మోర్ ఉమెన్ విల్ బీ రిక్వైర్డ్? హౌ మెనీ మోర్ ఉమెన్స్ అన్నాడు. అంటే మనకి ప్రీవియస్గా ఏదైతే ఉంటుందో దానికి ఎక్స్ట్రాగా కావాలి. సెకండ్ కేసు వచ్చేసి అనేది M2 ఈక్వల్ టు ది 10 ప్లస్ R అనుకుందాం. అంటే మనకి R వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటుండ్రు. 10 ప్లస్ R అని తీసుకుందాం. దేనికి ఇది? టు కంప్లీట్ ది రిమైనింగ్ వర్క్ అంటే మనకి ఆల్రెడీ ప్రీవియస్ కేసులో ఫస్ట్ కేసు వచ్చేసి హాఫ్ ఆఫ్ ది వర్క్ అయిపోయింది. అంటే సెకండ్ కేసులో ఎంత ఉంటుంది? ఇంకా హాఫ్ ఆఫ్ ది వర్క్ ఉంటుంది. ఇన్ 10 డేస్ 10 డేస్లో కంప్లీట్ అవ్వాలి అన్నట్టు. T2 వాల్యూ వచ్చేసి 10 డేస్ అవుతుంది. T2 వాల్యూ 10 డేస్ అవుతుంది. సో మనకి కేసులో వచ్చేసి మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇంటూ టైమ్ అపాన్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇంటూ టైమ్ అపాన్ W2. సో ఈ లాజిక్ ప్రకారం ఫస్ట్ ఏముంది? M1 ఉంది. M1 అంటే మనకి 10 ఉంది. 10 ఇంటూ 20 అపాన్ 1/2 ఈజ్ ఈక్వల్ టు ది సెకండ్ కేస్. సెకండ్ కేస్ ఏముంది? 10 ప్లస్ ఆర్ ఇంటూ 10 అవర్స్ ఇక్కడ 10 అవర్స్ 10 డేస్ 10 అపాన్ 1/2. ఇక్కడ డినామినేటర్లో వచ్చేసి మనకి డినామినేటర్లో 2 కేసెస్ కూడా 1/2 ఉంది కదా, కంప్లీట్గా మనం దాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. క్యాన్సిల్ చేసుకుంటే రిమైనింగ్ పార్ట్ నెక్స్ట్ 10 1 సో మనకి ఇక్కడ రిమైనింగ్ పార్ట్ ఏముంది? లెఫ్ట్ సైడ్లో వచ్చేసి 20 ఉంది. సో 20 ఈజ్ ఈక్వల్ టు ది 10 ప్లస్ ఆర్. ఇక్కడ 10 ఏం చేస్తా అంటే లెఫ్ట్ సైడ్ తీసుకొస్తా. అది ఏమవుతుంది? 20 - 10 అవుతుంది. అంటే ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది? 10. సో ఇంకా ఎక్స్ట్రాగా ఎంతమంది కావాలంటే 10 మెంబర్స్ కావాలంటే టోటల్గా ఎంతమంది అవుతారు? 30 మెంబర్స్ అవుతారు. టోటల్గా వచ్చేసి ఇక్కడ 10 తీసుకుంటే టోటల్గా వచ్చేసి 20 మెంబర్స్ అవుతారు. ఆల్రెడీ 10 ఉండరు, ఇంకో 10 తీసుకుంటే 20 మెంబర్స్ అవుతారు. సో మనకు ఆన్సర్ వచ్చేసి 10 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 30 men can complete a piece of work in 24 days. 30 men can complete a piece of work in 24 days. Number of employees, number of days work. సో ఇక్కడ 30 మెంబర్స్ కలిసి 24 డేస్లో 1 వర్క్ ఫినిష్ చేయగలరు. దే కెన్ ఫినిష్ ది 1 కంప్లీట్ వర్క్. అయితే ఫస్ట్ ఏమైందంటే 12 డేస్ వాళ్ళు వర్క్ చేశారు ఆల్రెడీ. ఈ 30 మెంబర్స్ కలిసి 12 డేస్ వర్క్ చేశారు. అయితే ఇక్కడ మనకు ఆల్రెడీ కొంత వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. 12 డేస్ ఆఫ్టర్ ది స్టార్టెడ్ వర్కింగ్ టుగెదర్ 10 more members మెన్ జాయిన్డ్. అయితే తర్వాత ఏమైందంటే 12 డేస్ తర్వాత ఈ 30 మెంబర్స్కి ఇంకొక 10 మెంబర్స్ జాయిన్ అయ్యారు. అంటే 40 మెంబర్స్ జాయిన్ అయ్యారు. 40 మెంబర్స్ జాయిన్ అయితే రిమైనింగ్ వర్క్ వచ్చేసి ఫినిష్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 24 డేస్లో కంప్లీట్ చేయగలరు. 12 డేస్ వర్క్ చేసిన తర్వాత ఇంకో 10 మెంబర్స్ జాయిన్ అయ్యారు. అయితే రిమైనింగ్ వర్క్ వచ్చేసి ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయితే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అయితే జనరల్గా మనకు కంపారిజన్ ఫార్ములా ఐడియా ఉంది. M1 ఇంటూ T1 అపాన్ W1 ఈజ్ ఈక్వల్ టు ది M2 ఇంటూ T2 అపాన్ W2. అంటే ఫస్ట్ మనకి ఇక్కడ M1 ఇంటూ T1 అంటే ఫస్ట్ కేసులో వచ్చేసి మనకి 30 మెంబర్స్ ఉన్నారు. ఎంత టైం తీసుకోరు? 24 డేస్ ఆఫ్ టైం తీసుకోరు. ఇక్కడ వర్క్ ఎంత ఫినిష్ అయిందంటే 1 కంప్లీట్ వర్క్ కాబట్టి 1 అని తీసుకుంటాం. 1 వర్క్ ఫినిష్ అయిపోయింది. అయితే తర్వాత ఏమైందంటే సెకండ్ కేసులో వచ్చేసి ఈ 30 మెంబర్స్కి 10 మెంబర్స్ జాయిన్ అయ్యారు. 30 + 10 అంటే 40 అవుతుంది. 40 ఇక్కడ టైం వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ రన్ అవ్వాల్సిన వర్క్ ఎంత ఉంటుంది అంటే వాళ్ళు 24 డేస్లో వర్క్ చేస్తారు. 24 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారు. అటువంటి ఒక 12 డేస్ వర్క్ చేసినట్టు అక్కడ రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది? అక్కడ 1/2 ఉంటుంది. అంటే కంప్లీట్ అయిన వర్క్ 1/2 ఉంటుంది, రిమైనింగ్ వర్క్ 1/2 ఉంటుంది. అంటే ఇక్కడ రావాల్సిన వర్క్ ఎంత అంటే 1/2 అవుతుంది. సో ఈ 1/2 అన్నప్పుడు ఈ 2 వచ్చేసి మనకి పైకి వస్తుంది. 30 ఇంటూ 24 ఈజ్ ఈక్వల్ టు ది 2 ఇంటూ 40 ఇంటూ T2. 2 ఇంటూ 40 ఇంటూ T2. సో మనం క్యాన్సిల్ చేసుకుందాం వీటిని. 0కి
జీరో క్యాన్సిల్ అవుతుంది. 4 1s 4 6 2 1s 2 3s. ఫైనల్గా T2 వాల్యూ ఏమవుతుంది? T2 ఈక్వల్ టు 3 × 3 9 డేస్. అంటే మనకి రిమైనింగ్ వర్క్ అనేది ఎన్ని రోజులు కంప్లీట్ అవుతుంది? 9 డేస్లో కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 40 people take 6 days to complete a certain task working 10 hours a day. ఇక్కడ మనకి 40 people 6 days 10 hours అన్నాడు. అంటే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ పీపుల్ వచ్చేసి నెంబర్ ఆఫ్ పీపుల్, టైము, వర్క్. 40 people take 6 days to complete a certain task. టు కంప్లీట్ ఏ సర్టెన్ టాస్క్ అంటే ఒక వర్క్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. అంటే ఇక్కడ కంప్లీట్ అయిన వర్క్ ఏంటంటే 1 అవుతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 అని రాస్తాం మనం ఇక్కడ. ఇక్కడ టైం చూసుకోవాలి. ఫస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ చూసుకుంటే 40 members ఉన్నారు. 40 members. టైం వచ్చేసి ఇక్కడ ఏముంది? 6 days అంటే 10 hours ఉంది. 6 days అంటే 10 hours. అంటే మొత్తం టోటల్ ఎంత అవుతుంది? 6 × 10 hours అవుతుంది. ఎవ్రీడే 10 hours. టోటల్ 6 days అంటే 6 × 10 అవుతుంది టైం అనేది. నెక్స్ట్ ఇంకేమన్నాడు? హౌ మెనీ అవర్స్ ఏ డే విల్ బి సఫిషియంట్ ఫర్ 30% టు కంప్లీట్ ద సేమ్ టాస్క్ ఇన్ 10 days. అయితే ఇక్కడ ఏమంటుండంటే 10 days కంటుండు. 10 daysకి వచ్చేసి అయ్యేటువంటి టైం ఎంత ఫైండ్ అవుట్ చేయమంటుండు. 10 days కంటే అయ్యేటువంటి టైం ఎంత ఫైండ్ అవుట్ చేయమంటుండు. అదే టాస్క్ కంప్లీట్ చేయడానికి. పర్సన్స్ ఎంతమంది? 30 members. చేయాల్సిన వర్క్ ఎంత? 1 వర్క్. అంటే ఇక్కడ మనకి M1 × T1 అపాన్ వర్క్ 1 ఈజ్ ఈక్వల్ టు ది M2 × T2 అపాన్ వర్క్ 2. ఇక్కడ వర్క్ అనేది కంప్లీట్ అక్కడ 2 కేసెస్లో కంప్లీట్ అయ్యింది కాబట్టి 1 అవుతుంది. అది ఇక్కడ డినామినేటర్ 1 ఉంటుంది ఫస్ట్ కేసులో, సెకండ్ కేసులో కూడా 1 ఉంటుంది. సో M1 × T1 అంటే 40 × 6 × 10 ఈజ్ ఈక్వల్ టు ది 30 × 10 × T2. 6 1s 6 5s. ఇక్కడ 10 క్యాన్సిల్. నెక్స్ట్ 5 1s 5 8s. అంటే ఇక్కడ T2 ఏమవుతుంది? 8 hours. అంటే పర్ డేకి ఎంత వర్క్ చేయాలంటే 8 hours వర్క్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ 24 people కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days. కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ అంటే ఇక్కడ వర్క్ వచ్చేసి 1 అవుతుంది. ఇక్కడ మనకు వర్క్ వచ్చేసి 1 అవుతుంది. 24 people అంటే నెంబర్ ఆఫ్ వర్కర్స్ 24, 20 days, టైం వచ్చేసి 20 days. ఇన్ హౌ మెనీ డేస్ అంటే T2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటుండు. 30 people కెన్ డూ ది సేమ్ వర్క్ అన్నట్టు కాబట్టి వర్క్ 2 కేసులో సేమ్ ఉంటుంది. అంటే ఇక్కడ మనకు వర్క్ని క్యాలిక్యులేట్ చేయాల్సిన వర్క్ని కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. M1 × T1 ఈజ్ ఈక్వల్ టు ది M2 × T2. 2 కేసెస్లో కూడా వర్క్ అనేది సేమ్ కాబట్టి మనం లాస్ట్ రాయకుండా ఎటువంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇక నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు? 24 ఉన్నారు. 24 ఇంటూ టైం పీరియడ్ ఎంత ఉంది? 20 days ఈజ్ ఈక్వల్ టు ది నెక్స్ట్ సెకండ్ కేసులో నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఏమన్నారు? 30 members ఉన్నారు. అక్కడ మనం టైం పీరియడ్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ 0కి 0 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 3 1s 3, 3 8s 24, 8 2s 16. అంటే ఇక్కడ వచ్చేటువంటి టైం పీరియడ్ ఎంత అవుతుంది? 16 days అవుతుంది. అంటే వర్క్ వచ్చేసరికి 16 daysలో కంప్లీట్ అవుతుంది. బి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 25 men కెన్ కంప్లీట్ ఏ టాస్క్ ఇన్ 16 days. 25 వర్కర్స్ కలిసి ఒక టాస్క్ వచ్చి 16 daysలో కంప్లీట్ చేస్తారు. 4 days ఆఫ్టర్ ది స్టార్టెడ్ వర్కింగ్ 5 more men. అయితే ఇక్కడ మనకి 16 daysలో వర్క్ కంప్లీట్ చేస్తారు. వర్క్ చేసేటప్పుడు వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు 25 members ఉన్నారు. అయితే 4 days రన్ చేసిన తర్వాత 25 members 4 days చేసిన తర్వాత 5 members జాయిన్ అయ్యారు విత్ ఈక్వల్ వర్క్మెన్షిప్. అంటే వాళ్ళందరి కెపాసిటీ సేమ్ ఉంది. హౌ మెనీ డేస్ విల్ బి నీడెడ్ బై ఆల్ టు కంప్లీట్ ద రిమైనింగ్ టాస్క్ కంప్లీట్ చేసి ఎంత టైం పడుతుంది అది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ మనకి ఎంత అన్నాడంటే వర్క్ కంప్లీట్ చేయడానికి 16 days అన్నాడు. వర్క్ అనేది కంప్లీట్ చేయడానికి ఇనీషియల్గా ఏమన్నాడంటే 16 days అన్నాడు. ఇనీషియల్గా వచ్చి 16 days అన్నాడు. అయితే ఆల్రెడీ ఇక్కడ మనకి 4 days వర్క్ చేసామన్నాడు. 4 days ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది వర్క్. 4 days కంప్లీట్ అయిపోయిందంటే ఇక్కడ 16 days అంటే 16 daysలో కంప్లీట్ అవుతుంది వర్క్ అన్నప్పుడు 8 days + 8 days అంటే ఇక్కడ హాఫ్ ఆఫ్ ది వర్క్ ఫినిష్ అవుతుంది ఈ 2 కేసెస్లో కూడా. ఇంకేమన్నాడు? మళ్ళీ 4 days అన్నాడు. మళ్ళీ 4 days + 4 days అంటే 1/4 ఆఫ్ వర్క్ అంటే 1/4 ఆఫ్ వర్క్ అనేది ఫినిష్ అవుతుంది. ఇక్కడ 4 days కాబట్టి 1/4 ఆఫ్ వర్క్ అనేది ఫినిష్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి కంపారిజన్ తీసుకుంటే
m1 ఇంటూ t1 అపాన్ ఇక్కడ మనకు వర్క్ అనేది డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ కేసులో వర్క్ కంప్లీట్ అవుతుంది, సెకండ్ కేసు వచ్చేసి ఓన్లీ 1/4 ఆఫ్ వర్కే కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ మనం వర్క్ని కన్సిడర్ చేయాలి. సో m2 ఇంటూ t2 అపాన్ w2. ఫస్ట్ కేసులో వర్కర్స్ ఏమన్నారు, 25 మెంబర్స్ అన్నారు. టైం ఎంత ఉంది, 16 days ఉంది. అపాన్ వర్క్ ఎంత అన్నాడు, కంప్లీట్ వర్క్ అన్నాడు కాబట్టి 1 అని తీసుకుంటాం. సెకండ్ కేసులో వర్కర్స్ ఏమన్నారు, ఆల్రెడీ ఇక్కడ 25 మెంబర్స్ ఉంటే 25 మెంబర్స్కి ఇంకో 5 మెంబర్స్ జాయిన్ అయ్యారు అంటే 30 మెంబర్స్ అవుతారు. 30 ఇంటూ ఇక్కడ టైం ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది, ఇక్కడ 4 days 1/4 ఆఫ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందంటే రిమైనింగ్ వర్క్ వచ్చేసి 1 - 1/4 టోటల్ వర్క్ మైనస్ కంప్లీటెడ్ వర్క్. అదేమైతే అంటే 3/4 అవుతుంది. సో 3/4 3/4. సో దీన్ని మనం ప్రాపర్గా నోట్ చేసుకుంటే 25 ఇంటూ 16 ఈజ్ ఈక్వల్ టు 30 ఇంటూ 4 పైకి వస్తుంది. 4 ఇంటూ t2 అపాన్ 3 అవుతుంది. అంటే 3 1s 3 10s 4 1s 4 4s నెక్స్ట్ 5 2s 2 5s 2 2s 5 1s 5 5s. అంటే ఫైనల్గా ఏమవుతుంది, లెఫ్ట్ వచ్చేసి 5 ఇంటూ 2 10 ఒకటే ఉంటుంది. 10 ఈక్వల్ టు t2. అంటే ఇక్కడ మనకి ఎన్ని రోజులు కంప్లీట్ అవుతుందంటే 10 days వర్క్ ఫినిష్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కెన్ ఫినిష్ ఏ వర్క్ ఇన్ 15 days. ఏ కెన్ ఫినిష్ ఏ వర్క్ ఇన్ 15 days. బి కెన్ ఫినిష్ ద సేమ్ వర్క్ ఇన్ 25 days. ది వర్క్ టుగెదర్ ఫర్ 5 days. ద రెస్ట్ ఆఫ్ ది వర్క్ ఫినిష్డ్ బై ఏ అండ్ సి ఇన్ 4 days. దెన్ సి ఎలోన్ కెన్ ఫినిష్ ద వర్క్ ఇన్. సో ఫస్ట్ కేసులో మనకి ఏమని ఇచ్చిందంటే ఇక్కడ మనకి మొత్తం టోటల్గా 2 కేసెస్ ఉన్నాయి. థర్డ్ కేసులో క్వశ్చన్ అడిగిండు. ఫస్ట్ ఏమండు ఏ అండ్ బికి నెంబర్ ఆఫ్ డేస్ ఇచ్చిండు. సో వాళ్ళిద్దరూ జాయింట్గా 5 days వర్క్ చేసిండు అన్నాడు. తర్వాత కొంతవరకు రిమైనింగ్ అయిపోయింది. ఇక్కడ ఏ అండ్ బి కలిసి 5 days వర్క్ చేసిన తర్వాత కొంతవరకు రిమైనింగ్ అది రెస్ట్ ఉంది, కొంతవరకు రిమైనింగ్ ఉంది. ఆ రిమైనింగ్ వర్క్ వచ్చి ఏ అండ్ సి కలిసి 4 daysలో వర్క్ కంప్లీట్ చేసింది అన్నాడు. 4 daysలో కంప్లీట్ చేస్తే సి ఒక్కడికి ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తే అది క్వశ్చన్ మనకి. అయితే ఫస్ట్ మనం దీన్ని ఎట్లా చేస్తామంటే 5 daysలో ఎంతవరకు ఫినిష్ అయిందో కంప్లీట్ అయిందో కనుక్కోవాలి. ఆ ఫినిష్ అయిన దానితో టోటల్ వర్క్ సబ్స్ట్రాక్ట్ చేసుకుంటే రిమైనింగ్ వర్క్ ఎంత తెలుస్తుంది మనకి. సో ఏ వచ్చేసి 15 daysలో కంప్లీట్ చేశారు వర్క్ని, బి వచ్చేసి 25 daysలో వర్క్ కంప్లీట్ చేశారు. అంటే కంబైన్డ్కి ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు వాళ్ళు అంటే కంబైన్డ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 15 + 25 అపాన్ 15 ఇంటూ 25. అంటే ఏమైతే 15 + 25 అంటే 40 బై 15 ఇంటూ 25. 5 8 40, 5 3 15. అంటే ఇక్కడ ఏమవుతుంది 8/75 అవుతుంది. 8/75 అంటే వీళ్ళు 1 dayలో వచ్చేసి ఇంతవరకు ఫినిష్ చేస్తారు. ఎఫిషియన్సీ ఇస్ నథింగ్ బట్ 1 day వర్క్. 1 dayలో 8/75 వర్క్ కంప్లీట్ చేస్తారంటే అదే 5 days ఎంత కంప్లీట్ చేస్తారు, ఏ కామ బి విత్ ఇన్ 5 days. 5 days అంటే 1 day ఇంటూ వర్క్ పర్ డే ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్. అంటే ఏమైతే ఇక్కడ ఇది మనకి ఇది అగైన్ 5 1s 5 5s అంటే ఎంత ఫినిష్ చేసాడంటే 8/15 వరకు ఫినిష్ చేశాడు. ఏ అండ్ బి కలిసి 8/15 వరకు ఫినిష్ చేశాడు. అసలు టోటల్ వర్క్ ఎంత, ఇక్కడ మనకి టోటల్ వర్క్ సంబంధించి క్వాంటిటీ ఏం లేదు కాబట్టి టోటల్ వర్క్ అనేది ఆటోమేటిక్గా 1 అవుతుంది. క్వాంటిటీ ఏం లేదు కాబట్టి 1 అవుతుంది. అంటే టోటల్ రిమైనింగ్ వర్క్ ఏముంటుంది, రిమైనింగ్ వర్క్ వచ్చేసి టోటల్ వర్క్ మైనస్ ఫినిష్ వర్క్ కంప్లీటెడ్ వర్క్ అంటే 7/15 అవుతుంది. 7/15 రిమైనింగ్ వర్క్ అంతా 7/15 ఉంది. ఈ 7/15 వీరిద్దరు కలిసి 4 daysలో కంప్లీట్ చేసారు. ఏ అండ్ సి కలిసి 4 daysలో కంప్లీట్ చేసుకోరు. మనం ఇన్ కేస్ ఏ అండ్ సికి సంబంధించి ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేస్తే అది 1 day వర్క్ అవుతుంది. ఇంటూ 4 4 daysలో ఫినిష్ చేసారు కాబట్టి ఇంటూ 4 days ఎంత చేసారు, రిమైనింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకోరు అంటే 7/15 అవుతుంది. ఈఏసీ ఫైండ్ అవుట్ చేస్తే మనకి అది ఏమైందంటే 1 day వర్క్ అవుతుంది. ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేస్తే ఏ అండ్ సికి ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేస్తే అది 1 day వర్క్ అవుతుంది. బట్ మనం 4 days కావాలి కాబట్టి ఇంటూ 4 అని తీసుకున్నాం. సో ఈఏసీ ఎంత ఉంది అంటే
ఆల్రెడీ మనకి ఏ గురించి తెలుసు, మనకి ఏ వచ్చేసి 15 ఉందని తెలుసు మనకి. అంటే 1/15 ప్లస్ 1/c ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 7/15 అవుతుంది. 7/15 అంటే ఇక్కడ 4 నట్టు తీసుకొస్తే ఇటు మల్టిపుల్ నట్టు తీసుకొస్తే డివైడ్ అవుతుంది. అంటే 7/60 అవుతుంది. 1/15 ప్లస్ 1/c ఈజ్ ఈక్వల్ టు 7/60. ఈ 1/15 నేను రైట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది? 7/60 మైనస్ 1/15 అవుతుంది. డినామినేటర్ 60, డినామినేటర్ 15. సో 4తో మనం మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తే ఇప్పుడు 60 అవుతుంది. 60 ఇక్కడ 60 ఉంది. సో 7 ఇప్పుడు న్యూమరేటర్ డైరెక్ట్ సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు. అంటే 7 - 4 అపాన్ 60 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 డివైడ్ విత్ 60. అంటే 3 1s 320. అంటే కెపాసిటీ ఆఫ్ ఈసీ ఏమవుతుంది? కెపాసిటీ ఆఫ్ ఈసీ ఆర్ 1/c ఈక్వల్ టు 1/20. కెపాసిటీ ఆఫ్ ఈసీ వచ్చేసి 1/20. అంటే 1 డేలో వచ్చేసి అతను 1/20 వర్క్ ఫినిష్ చేయగలడు. నెక్స్ట్ క్వశ్చన్, టీనా ఎలోన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days. టీనా అనే పర్సన్ వచ్చేసి 12 daysలో టీనా అనే పర్సన్ వచ్చేసి 12 daysలో ఒక వర్క్ ఫినిష్ చేస్తుంది. అంటే తనకున్న ఎఫిషియన్సీ ఏమవుతుంది? 1/12 అవుతుంది. నెక్స్ట్, మీనా ఎలోన్ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 15 days. మీనా అనే పర్సన్ వచ్చేసి అదే వర్క్ని 15 daysలో ఫినిష్ చేస్తుంది. అంటే 1/15 అవుతుంది. 1/15 అవుతుంది. ఇఫ్ టీనా అండ్ మీనా అండర్టుక్ టు డూ దిస్ వర్క్ ఫర్ 18,000 rupees. అయితే ఇక్కడ మనకి టీనా అండ్ మీనా వచ్చేసి శాలరీ వస్తుంది వాళ్ళకి. ఈ వర్క్ చేసినది కొంత అమౌంట్ అనేది వస్తుంది. ఈ అమౌంట్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా జరగాలి, దేని బేస్ చేసుకుని జరగాలి అంటే ఎఫిషియన్సీ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ డేస్కి ఇన్వర్స్లీ ప్రపోర్షన్ అనమాట. నెంబర్ ఆఫ్ డేస్ అంటే ఎఫిషియన్సీ తక్కువ ఉంటే నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ ఉంటాయి. సో ఎఫిషియన్సీని బేస్ చేసుకుని ఈ మనీ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలి. అయితే ఎవరికి ఎంత పోతుంది ఫైండ్ అవుట్ చేయాలంటే టీనాకున్న ఎఫిషియన్సీని, నెక్స్ట్ మీనాకున్న ఎఫిషియన్సీ, ఈ రెండింటిని కంపేర్ చేసుకోవాలి. టీనా ఎఫిషియన్సీ ఏముంది? 1/12 రేషియో టు 1/15 ఉంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనం క్రాస్ మల్టిప్లై చేసుకోవచ్చు. అంటే 1 × 15 అంటే 15 అవుతుంది. రేషియో టు 12 × 1 అంటే 12 అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ చేసుకుంటే ఏమవుతుంది? 3 5s 3 4s. సో టీనా అండ్ మీనాకు సంబంధించి ఎఫిషియన్సీ ఏ విధంగా ఉందంటే 5:4 ఉంది. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగిండు? మీనా యొక్క ఇన్కమ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మీనాకు వచ్చే ప్రాఫిట్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ మనకు టోటల్ ఏముంది? 5 + 4 అంటే 9 ఉంటుంది. టోటల్ 5 + 4 అంటే 9 ఉంది. అంటే ఇక్కడ ఉండే 9 యూనిట్స్ అనేది టోటల్ వాల్యూ ఏముంది? 18,000కి ఈక్వివాలెంట్. 18,000 రూపీస్కి ఈక్వివాలెంట్. అయితే ఇక్కడ ఎవరి గురించి అడిగిండు? క్వశ్చన్ మీనా గురించి అడిగిండు. మీనా వాల్యూ ఏముంది? 4 ఉంది. అంటే 4 యూనిట్స్కి వచ్చేటువంటి వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని మనం ఎంతో ఇండికేట్ చేసుకుందాం. సో ఎం ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ 4 × 18,000. 4 × యూనిటరీ మెథడ్ ప్రకారం 18,000/9 అవుతుంది. 9 1s 9 2s 2,000 × 4 అంటే ఇది ఏమవుతుంది? టోటల్ వాల్యూ 8,000 రూపీస్ అవుతుంది. అంటే మీనాకు వచ్చేటువంటి వాల్యూ ఎంత అంటే 8,000 రూపీస్. రిమైనింగ్ ఇంకేముంది? 10,000. 10,000 వచ్చేసి టీనాకు వస్తుంది. 10,000 టీనాకు వస్తుంది. సో మీనాకు వచ్చే వాల్యూ మాత్రం 8,000 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఎలోన్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 40 days. ఏ అనే పర్సన్ వచ్చేసి ఒక వర్క్ని 40 daysలో ఫినిష్ చేస్తాడు. 20% ఆఫ్ ది సేమ్ వర్క్ విల్ బీ కంప్లీటెడ్ ఇన్ బై హౌ మెనీ డేస్. అంటే ఇక్కడ మనకు 2 కేసెస్ని కంపేర్ చేయమంటాడు. 2 కేసెస్ కంపేర్ చేయడానికి మనం ఏ విధంగా యూజ్ చేస్తుందని మనం ఫామ్లో వచ్చేసి మనకి M1 × T1 అపాన్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు M2 × T2 అపాన్ W2 అవుతుంది. అయితే ఇక్కడ మనకు పర్సంటేజెస్లో ఉంది కాబట్టి టోటల్ వర్క్ ఏమవుతుంది? టోటల్ వర్క్ అనేది పర్సంటేజెస్ ఇక్కడ మనకి ఫినిష్ చేయాల్సిన ఒక వర్క్ అంటే ఒక సెకండ్ కేసులో ఉన్న వాల్యూ వచ్చేసి వర్క్ మనకు పర్సంటేజెస్లో కాబట్టి ఫస్ట్ కేసులో వచ్చేసి కంప్లీట్ వర్క్ అంటే అది ఏమవుతుంది అంటే 100% అవుతుంది. అంటే ఫస్ట్ కేసులో ఉండే వర్క్ వచ్చేసి 100% అవుతుంది. ఫస్ట్ కేసు ఏమన్నాడు? M1 × T1. అయితే మనకి కేసులో ఉంది పర్సన్ ఒకటే కాబట్టి M1 M2 అనేది కూడా సేమ్ 1 ఉంటుంది. అంటే ఫైనల్గా రిలేషన్ ఏమవుతుంది అంటే T1/W1 ఈజ్ ఈక్వల్ టు
T2/W2 అవుతుంది. సో T1 అంటే ఎంత టైం ఉంది, 40 days అన్నాడు. 40 అపాన్ 100% ఆఫ్ ది వర్క్ అంటే 100% ఈజ్ ఈక్వల్ టు ది T2 మనం ఫైండ్ అవుట్ చేయాలి. W2 ఏముంది, 20% ఆఫ్ ది వర్క్ అన్నాడు. 20% ఆఫ్ ది వర్క్ అంటే 20 1s 20, 20 5s, నెక్స్ట్ 5 1s 5, 8. సో ఇక్కడ మనకి T2 ఏమవుతుంది, 8 days అవుతుంది. T2 అనేది 8 days. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఈస్ థ్రైస్ యాజ్ గుడ్ ఏ వర్క్ మ్యాన్ యాజ్ బి. ఇక్కడ మనకి ఏ అండ్ బికి వర్క్ కంపారిజన్ జరుగుతుంది. వర్క్ కంపారిజన్ ఇస్ నథింగ్ బట్ మనకి 2 మెంబర్స్ని వర్క్లో కంపేర్ చేయాలి అంటే వాళ్ళ ఎఫిషియన్సీ ద్వారా మాత్రం కంపేర్ చేస్తాం మనం. అంటే ఎఫిషియన్సీ ఆఫ్ ఏ అంటే ఎక్స్ అనుకుందాం, ఎఫిషియన్సీ ఆఫ్ బి అంటే వై అని తీసుకుందాం. ఏ ఈజ్ థ్రైస్ అంటే ఎక్స్ ఈక్వల్ టు ది 3y, ఎక్స్ ఈక్వల్ టు 3y అవుతుంది. ఇక్కడ ఎక్స్ అంటే ఎఫిషియన్సీ ఆఫ్ ఏ, వై అంటే ఎఫిషియన్సీ ఆఫ్ బి అవుతుంది. టుగెదర్ ది కెన్ ఫినిష్ ఏ వర్క్ ఇన్ 32 days. వీరిద్దరూ కలిసి 32 daysలో వర్క్ ఫినిష్ చేస్తారు. 32 daysలో వర్క్ ఫినిష్ చేస్తారు అంటే వీళ్ళిద్దరూ కలిసి వర్క్ చేస్తున్నారంటే ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ప్లస్ ఎఫిషియన్సీ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ది కంబైన్డ్ ఎఫిషియన్సీ 1 divided with time, 1 divided with 32. ఇక్కడ మనం ఎక్స్ బదులు ఏమని రాసుకోవచ్చు, 3y అని రాసుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ యూ కెన్ రైట్ y, 3y ప్లస్ y ఈక్వల్ టు ది 1/32. సో 4y ఈక్వల్ టు ది 1 divided with 32 అవుతుంది. సో y ఈక్వల్ టు ది 4, రైట్ సైడ్ అయితే డినామినేటర్ అవుతుంది. అంటే 32 into 4, 1 divided with 4 3s 12, 4 2s 8, 128. అంటే వైకి ఉన్న కెపాసిటీ ఏంటంటే 128 అవుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగిండు, బి ఎలోన్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్. బి ఒక 2 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నాడు. అంటే బీకి ఉన్న కెపాసిటీ ఏంటి, 128. అంటే తను వచ్చేసి 128 daysలో వర్క్ అనేది ఫినిష్ చేయగలడు. బి ఎలోన్ వచ్చేసి 128 daysలో వర్క్ ఫినిష్ చేస్తాడు. ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 8 men or 10 boys can complete a work in 174 days. క్వశ్చన్లో మనకి ఏమంటే 8 men or 10 boys అన్నారు. అంటే ఇక్కడ కెపాసిటీ ఆఫ్ 8 men ఈజ్ ఈక్వల్ టు ది కెపాసిటీ ఆఫ్ 10 boys అవుతుంది. ఇక్కడ ఆర్ అనే వర్డ్ ఉంది కాబట్టి అంటే వీళ్ళిద్దరు ఏదో ఒక బ్రాంచ్, ఏదో ఒక గ్రూప్ వచ్చేసి 174 daysలో వర్క్ చేస్తుంది. అంటే వాళ్ళ కెపాసిటీ ఏమవుతుంది, 1/170. కెపాసిటీ ఆర్ ఎఫిషియన్సీ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది టైం, 1/time, 1/170 అవుతుంది. నెక్స్ట్ ఏమన్నా 12 men and 14 boys, 12 men and 14 boys అంటే 12 men ప్లస్ 14 boys విల్ కంప్లీట్ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ అని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మనం బాయ్స్ని కానీ ఇక్కడ మనకి ఏముంది, ఫస్ట్ మనకి కెపాసిటీ ఆఫ్ బాయ్స్ అండ్ మెన్కి రేషియో తీసుకోవాలి. అంటే 8m ఈజ్ ఈక్వల్ టు ది 10 boys అవుతుంది. 8m ఈజ్ ఈక్వల్ టు 10 boys అవుతుంది. నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే 8ని రైట్ సైడ్ పంపిస్తా, బాయ్స్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తా. అంటే m/b ఈజ్ ఈక్వల్ టు ది 10/8. అంటే క్యాన్సిల్ చేసుకుంటే 5/4 అవుతుంది. m రేషియో టు b వచ్చేసి 5/4 అవుతుంది. అంటే m/b వాల్యూ వచ్చేసి 5/4 అని వచ్చేసింది. ఇక్కడ మనకి 5/4 వచ్చింది. అయితే దీని వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటు. సో దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఈ 174 డేస్ని ఎయిదర్ మెన్కి కానీ లేదంటే బాయ్స్కి కానీ కేటాయించుకోవాలి. అంటే ఫస్ట్ నేను ఏం చేస్తుంటే నేను 10 boys కేటాయించుకుంటా. అంటే 10 boys వచ్చేసి ఇక్కడ మనకి 10 boys వచ్చేసి 172 daysలో వర్క్ చేస్తాను, 174 daysలో వర్క్ చేస్తాను. సారీ ఇక్కడ 174 daysలో వర్క్ చేస్తాడు. అంటే 10 boys కొంత కెపాసిటీ ఎంత అంటే 1/174 అవుతుంది. ఇక్కడ బాయ్స్ని రెఫరెన్స్ చేసిన కాబట్టి దీంతో నేను బీని కామన్ తీసుకోవాలి. అంటే ఇక్కడ నేను ఏదైతే రెఫరెన్స్ చేసినో దాన్నే ఇక్కడ కామన్ తీసుకోవాలి. ఇక్కడ బీని కామన్ తీస్తే 12 ఇంటూ ఇక్కడ m ఉంది, బి లేదు అంటే m/b అవుతుంది. m/b ప్లస్ 14 అవుతుంది. ఇక్కడ b ఇంటూ 12 ఇంటూ m/b అంటే 5/4 ఉంది. అంటే 5/4 ప్లస్ 14. సో 4 1s 4 3s 3 5s 15, 15 ప్లస్ 4 అంటే 29. అంటే ఇది ఏమవుతుంది, ఇక్కడ మనకి ఇది 29b అవుతుంది. 29b వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 29b వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయడం. మనం క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ బీకి క్యాన్సిల్ అయిపోతుంది. అందుకని మనం ఇక్కడ ఏదైతే మనం రిఫర్ చేస్తామో దాన్నే ఇక్కడ కామన్ తీసుకోవాలి.
సో దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ వై అని తీసుకుంటా, అంటే ఇక్కడ మన కెపాసిటీ వస్తుంది. సో వై ఈజ్ ఈక్వల్ టు ది 29B ఇంటూ 174. ఎట్లాగో బి క్యాన్సిల్ అవుతుంది, సో బి రాసుకోవట్లేదు. 29 ఇంటూ 1/174 అపాన్ 10 అవుతుంది. సో 29 1 జా 29 6 జా. సో నెక్స్ట్ 10 అప్ సైడ్ వస్తుంది, అంటే వై ఈజ్ ఈక్వల్ టు 1/6 ఇంటూ 10 అంటే 1/60 అవుతుంది. అంటే వైకి ఉన్న కెపాసిటీ ఎంత అంటే 1/60. 1 డేలో 1/60 ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తాడు. అంటే తను వర్క్ ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తాడు, 60 డేస్లో కంప్లీట్ చేసుకుంటాడు. నెక్స్ట్ క్వశ్చన్, రాణి కెన్ డూ ద వర్క్ ఇన్ 10 days, ప్రియా కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 15 days, గుడ్డు కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 12 days. If they do that work together and they are paid 9,000 rupees. అయితే వాళ్ళు చేసిన టోటల్ వర్క్ వచ్చేసి 9,000 రూపీస్ పే చేశారు. అయితే అక్కడ ప్రియాకి వచ్చినటువంటి షేర్ ఎంత ఫైండ్ అవుట్ చేయన్నాడు. ఎప్పుడైనా సరే మనకి వర్క్లో మనీ ఇన్కమ్ అనేది ఇన్వాల్వ్మెంట్ అయింది అయితే అది ఆ ఇన్కమ్ను మనం వాళ్ళకున్న ఎఫిషియన్సీ ప్రకారం మాత్రం చేంజ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ 3 మెంబర్స్ ఉన్నారు, రాణి, ప్రియా అండ్ గుడ్డు, 3 మెంబర్స్ ఉన్నారు. సో 3 మెంబర్స్కి సంబంధించి ఫస్ట్ వన్ ఏమో రాణి 10 daysలో ఫినిష్ చేస్తుంది, ప్రియా వచ్చేసి 15 daysలో ఫినిష్ చేస్తుంది, నెక్స్ట్ గుడ్డు వచ్చేసి 12 daysలో ఫినిష్ చేస్తాడు. అంటే వాళ్ళ కెపాసిటీ ఏమవుతుంది, 10 days కాబట్టి 1/10 అవుతుంది, 15 days కాబట్టి 1/15 అవుతుంది, 12 days కాబట్టి 1/12 అవుతుంది. అంటే ఇది వీళ్ళకి ఉన్నటువంటి కెపాసిటీ. ఈ కెపాసిటీ ప్రకారం వాళ్ళకి వచ్చినటువంటి 9,000 మనం షేర్ చేసుకోవాలి. అంటే ఒక్కొక్కరి కెపాసిటీ ఏముంది, 1/10 రేషియో 1/10 50 1/15 1/12 ఉంది. అంటే ఇక్కడ మనకి ఇదంతా డినామినేటర్ అవుతుంది. ఇదంతా న్యూమరేటర్ రావాలంటే మనం ఒక 2 ఐటమ్స్ ఉంటే క్రాస్ మల్టిప్లై చేయొచ్చు. 3 ఐటమ్స్ కంటే మనం ఎల్సిఎం తీసుకోవాలి. సో ఎల్సిఎం తీసుకుంటే 10 15 12 10 15 12 ఎల్సిఎం అనేది తీసుకోవచ్చు, లేదంటే జస్ట్ కామన్ మల్టిపుల్ అని తీసుకోవచ్చు. కామన్ మల్టిపుల్ తీసుకున్నా ఏం కాదు, నేను జస్ట్ 60 అని తీసుకుంటా. 10 6 60, 15 4 60, 12 5 60 అలా తీసుకున్నా ఏం కాదు. సో ఇక్కడ నేను అన్నిట్లో నాకు 60 రావాలంటే 60తో మల్టిప్లై చేసుకుంటున్నా. 60తో మల్టిప్లై చేసుకుంటే 60/10 అంటే ఏమవుతుంది, 6 అవుతుంది. 60/15 అంటే 4 అవుతుంది. నెక్స్ట్ 60/12 అంటే 5 అవుతుంది. అంటే రాణి కెపాసిటీ 6, ప్రియా కెపాసిటీ 4, గుడ్డు కెపాసిటీ 5 ఉంటుంది. ఇక్కడ మన క్వశ్చన్ ఎవరి గురించి, 4 గురించి క్వశ్చన్, మనకి ప్రియా గురించి క్వశ్చన్, ప్రియాకు ఉన్నటువంటి షేర్ ఎంత అనేది క్వశ్చన్. ఇక్కడ టోటల్ ఎఫిషియన్సీ ఏమవుతుంది, 6 + 4 10, 10 + 5 15, అంటే 15 యూనిట్స్ వాల్యూ వచ్చేసి 9,000 రూపీస్. అంటే టోటల్ ఎఫిషియన్సీ 15 యూనిట్స్ అవుతాయి, టోటల్ షేర్ వచ్చేసి 9,000. అయితే ఇక్కడ ప్రియాకు వచ్చినటువంటి కెపాసిటీ గురించి కాబట్టి, ప్రియాకు వచ్చినటువంటి ఇన్కమ్ గురించి కాబట్టి 4 వాల్యూ తీసుకుని దీన్ని నేను పి అని తీసుకుంటా. సో పి ఈజ్ ఈక్వల్ టు ది క్రాస్ మల్టిప్లై 4 × 9,000 4 × 9,000 అపాన్ 15. సో 5 3s are 15, 5 1s are 5, 5 1s are 5, 5 8s are 40, 0 0 అవుతుంది. నెక్స్ట్ 3 1s are 3 6s are 18, 00. 4 × 600 అంటే 2400. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, ఏ కెన్ కంప్లీట్ ఏ టాస్క్ ఇన్ 12 days. ఏ అనే పర్సన్ వచ్చేసి 12 daysలో ఒక టాస్క్ అనేది కంప్లీట్ చేస్తాడు. అండ్ బి కెన్ కంప్లీట్ ద సేమ్ టాస్క్ ఇన్ 18 days. బి అనే పర్సన్ వచ్చేసి 18 daysలో టాస్క్ కంప్లీట్ చేస్తాడు. ది స్టార్ట్ వర్కింగ్ టుగెదర్ బట్ ఏ వర్క్స్ ఓన్లీ ఫర్ 2 days. ది స్టార్ట్ వర్కింగ్ టుగెదర్. అయితే ఏ అండ్ బి కలిసి, ఈ ఇద్దరు కలిసి వర్క్ అనేది స్టార్ట్ చేసారు. వర్క్ అనేది స్టార్ట్ చేసి ఎన్ని రోజులు వర్క్ చేసారు, ఓన్లీ 2 daysనే వర్క్ చేసారు. ఓన్లీ 2 daysనే వర్క్ చేసారు. ద రిమైనింగ్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్ బై బి. రిమైనింగ్ వర్క్ వచ్చేసి బీనే కంప్లీట్ చేసింది. ఎంతైతే ఉంటుందో రిమైనింగ్ వర్క్ ఎంత అవుతుందో అదంతా బి ఒకరు కంప్లీట్ చేసిండు. అయితే బి కంప్లీట్ చేశాక 2400 అనేది టోటల్ వేజ్ ఇచ్చారు. టోటల్ వేజ్ వచ్చేసి 2400 ఇచ్చేసారు. అయితే దాంట్లో బీకి వచ్చేటువంటి షేర్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది క్వశ్చన్ మనకి. ఏ అండ్ బి కలిసి 2 days వర్క్ చేశారు. ఇక్కడ మనకి ఏ వచ్చేసి 12 daysలో ఫినిష్ చేస్తాడు, బి వచ్చేసి 18 daysలో ఫినిష్ చేస్తాడు. ఏబి ఇద్దరు కలిసి 2 daysలో ఫినిష్ చేస్తారు. 2 days వర్క్ చేశారు. అయితే ఇక్కడ మనకి ఏ అండ్ బి కలిసి కంబైన్డ్గా వర్క్ చేసినా, సపరేట్గా వర్క్ చేసినా, ఏ మాత్రం 2 days కంప్లీట్ వర్క్ చేసిండు. ఏ వచ్చేసి ఎఫిషియెంట్ 2 days వర్క్ చేసిండు. అంటే తనకు ఉన్నటువంటి ఎఫిషియన్సీ ఏముంది, ఆల్రెడీ 12 days వర్క్ కంప్లీట్ చేస్తారంటే తనకు వచ్చేసి ఆల్రెడీ
1/12 వస్తుంది తనకున్న ఎఫిషియన్సీ. అంటే 1 డేలో వచ్చేసి 1/12 వరకు కంప్లీట్ చేయగలరు తను. 1 డేలో ఏ అనే పర్సన్ వచ్చేసి మనకి ఇక్కడ 1/12 ఆఫ్ వరకు ఫినిష్ చేస్తాడు. అయితే ఇక్కడ 2 రోజులు వర్క్ చేసిండు, ఓన్లీ 2 డేసే వర్క్ చేసిండు. అంటే ఫస్ట్ డేనేమో 1/12, సెకండ్ డే కాబట్టి ఇంటూ 12 అంటే ఎంత వరకు కంప్లీట్ చేసిండు అంటే 1/6 వరకు కంప్లీట్ చేసిండు. ఏ చేసిన వర్క్ ఎంత అంటే 1/6. బీతో కంబైన్డ్గా చేసినా సపరేట్ చేసినా సరే ఏ చేసిన వర్క్ మాత్రం 1/6 వరకు చేసిండు. ఎప్పుడైనా సరే మనకి టోటల్ వర్క్ అనేది ఏమవుతుంది, టోటల్ వర్క్ అనేది 1 అవుతుంది. మనకు రిమైనింగ్ వర్క్ ఏమవుతుంది, రిమైనింగ్ వర్క్ అంటే టోటల్ వర్క్ మైనస్ కంప్లీటెడ్ వర్క్ అవుతుంది. ఇక్కడ ఏ కంప్లీట్ చేసిన వర్క్ ఎంత 1/6. ఇక్కడ ఓన్లీ ఏ కంప్లీట్ చేసిన వర్క్ గురించి డిస్కస్ ఎందుకంటే ఇక్కడ మనకి బీకి సంబంధించిన డేటా మాత్రమే తీసుకుంటున్నాం మనం. బీకి సంబంధించిన డేటా మాత్రం తీసుకున్నాం మనం. నెక్స్ట్ కాకుండా బీకి సంబంధించి టోటల్ డేటా తీసుకుంటున్నాం మనం. బీ యొక్క షేర్ ఎంత అంటే తనకి ఏతో ఖర్చు చేసినప్పుడు రావాల్సిన షేర్ కూడా ఉండాలి తనకి. సో అందుకని బీకి సంబంధించిన టోటల్ డేటా తీసుకుంటున్నాం. సో రిమైనింగ్ వర్క్ ఏమవుతుంది, టోటల్ వర్క్ 1 అని చెప్పిన 1 మైనస్ 1/6 అంటే ఏమవుతుంది 5/6 అవుతుంది. అంటే ఇక్కడ మనకి వర్క్ డన్ బై ఏ అండ్ వర్క్ డన్ బై బి. అంటే వర్క్ డన్ బై ఏ ఎంత 1:6 అవుతుంది. వర్క్ డన్ బై బి ఎంత 5:6 అవుతుంది. ఈ 2 రేషియోస్ డినామినేటర్ 6 కాబట్టి అది క్యాన్సిల్ చేసుకుంటే మనకి రిమైనింగ్ పార్ట్ వచ్చేసి ఓన్లీ 1:5 అవుతుంది. 1:5 అవుతుంది. దీంట్లో మనకి టోటల్ వేజ్ ఎంత ఇచ్చారు, ఇక్కడ మనకి 2400 ఇచ్చారు. టోటల్ వేజ్ 2400 ఇచ్చారు. అంటే 1+6 1+5 6. ఇక్కడ 6 అనేది 2400కి ఈక్వివాలెంట్. 6 అంటే 2400కి ఈక్వివాలెంట్. నెక్స్ట్ ఏమంటే బీకి సంబంధించిన షేర్ ఎంత అన్నాడు. బీకి సంబంధించిన షేర్ అంటే ఏముంది, ఓన్లీ 5 ఉంది. 5 కొన్న వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయన్నాడు. దాన్ని మనం వై అని తీసుకుందాం. వై అని తీసుకుంటే వై ఈజ్ ఈక్వల్ టు ది 5 into 2400 అపాన్ 6 అవుతుంది. 6 1 జా 6 4 జా 24, ఇంకా 2 zeros ఉన్నాయి. 5 into 400 అంటే 2000 రూపీస్. బి యొక్క షేరింగ్ ఎంత ఉంది అంటే 2000 రూపీస్ అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి. అంటే మనం ఫస్ట్ ఏం చేసినాం, ఇక్కడ ఏ అండ్ బి ఇద్దరు కలిసి 2 days వర్క్ చేసారు. బి వచ్చేసి రిమైనింగ్ వర్క్ చేశారు. బీకి సంబంధించిన టోటల్ షేర్ అడిగింది కాబట్టి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి టోటల్ వర్క్ నుంచి బి చేసిన వర్క్ ఎంతో సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. బి చేసిన వర్క్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 1/6 అని వచ్చింది. ఆయనకున్న కెపాసిటీ 1/12. 2 days వర్క్ చేసింది కాబట్టి మనం ఆయనకున్న కెపాసిటీని డేస్తో మల్టిప్లై చేసాం. 1/6 అని వచ్చింది. బీ ఏ చేసిన వర్క్ 1/6 అయితే బీ చేసిన వర్క్ ఏం కావాలి, టోటల్ వర్క్ మైనస్ ఏ వర్క్ డేస్ వర్క్, అటు 5/6 వచ్చింది. సో ఆ రెండింటికి మనం రేషియో తీసుకొని ఈ టోటల్ 2400ని ఇద్దరికి షేర్ చేసుకున్నాం. అప్పుడు మనకి బి యొక్క వాటా వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ అండ్ ఏ బాయ్ టుగెదర్ కెన్ డూ ఏ సర్టెన్ వర్క్ certain amount of digging in 24 days. So man and boy ఈ ఇద్దరు కలిసి డిగ్ చేస్తున్నారు. ఎన్ని డేస్లో అంటే 24 daysలో కంప్లీట్గా డిగ్ చేయగలరు. ది కెన్ డూ ది డిగ్గింగ్ ఇన్ 24 days. మ్యాన్ అండ్ బాయ్ బై కంబైన్గా 24 daysలో డిగ్ చేస్తారు. దేర్ స్పీడ్స్ ఇన్ డిగ్గింగ్ ఆర్ ఇన్ ది రేషియో ఆఫ్ 4:3. ఇక్కడ మనకి స్పీడ్స్ అని ఇచ్చింది. ఇక్కడ స్పీడ్ అంటే ఇది టైం అవ్వదు, ఎఫిషియన్సీ అవుతుంది. ఎందుకంటే ఎవరు ఫాస్ట్గా చేస్తున్నారు అనేది ఇక్కడ ఇండికేట్ చేస్తుందో. సో ఎఫిషియన్సీ తీసుకుంటే మ్యాన్కి సంబంధించి ఎక్స్ అని తీసుకుందాం. సరే ఎం అండ్ బీని తీసుకుందాం. M/B ఏముందని అంటే 4:3 అన్నాడు. హౌ మెనీ డేస్ విల్ ద బాయ్ టేక్ టు కంప్లీట్ ద వర్క్ ఎలోన్. అయితే బాయ్కి వచ్చేసి ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అది ఫైండ్ అవుట్ చేయన్నాడు. ఎన్ని డేస్లో బాయ్ ఒక్కడైతే ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తుంటే దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో దీంట్లో మనకి మ్యాన్ అండ్ బాయ్ కలిసి 24 daysలో కంప్లీట్ చేస్తారు. వాళ్ళ ఎక్కువ ఎఫిషియెంట్ వచ్చేసి 4:3 అనేది. కామన్ ఫ్యాక్టర్గా వైని కన్సిడర్ చేద్దాం. కామన్ ఫ్యాక్టర్గా వైని కన్సిడర్ చేస్తే మ్యాన్ వచ్చేసేం 4y అవుతుంది, బాయ్ వచ్చేసేం 3y అవుతుంది. మ్యాన్కి ఉన్న ఎఫిషియన్సీ 4y, బాయ్కి ఉన్న ఎఫిషియన్సీ వచ్చేసి 3y అవుతుంది. కంబైన్డ్ ఎఫిషియన్సీ ఏం కావాలి, దీనికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే 1/24 కావాలి. ఎందుకంటే వాళ్ళిద్దరు కంబైన్డ్గా వర్క్ చేస్తే 24 days అవుతుంది. అంటే కంబైన్డ్ ఎఫిషియన్సీ వచ్చేసి 1/24 అవుతుంది. ఇక్కడ ఇండివిజువల్ ఎఫిషియన్సీ వచ్చేసి 4y అండ్ 3y. అంటే ఈ రెండింటిని మనం సమ్ చేస్తే ఫైనల్గా ఇది అవుతుంది. ఎఫిషియన్సీ ఆఫ్ మ్యాన్ ప్లస్ ఎఫిషియన్సీ ఆఫ్ బాయ్
ఈక్వల్ టు ది కంబైన్డ్ ఎఫిషియన్సీ. అంటే మనకి ఇక్కడ 4y + 3y 4y + 3y ఈజ్ ఈక్వల్ టు ది 1/24 అవుతుంది. 4y + 3y అంటే 7y అవుతుంది. ఫస్ట్ నేను y వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు బాయ్ కొన్ని ఎఫిషియన్సీ మనకు వస్తుంది. సో 7 ఇది తీసుకొస్తా. సో y ఈక్వల్ టు ది 1/7 × 24 అవుతుంది. 7 × 24 అవుతుంది. అయితే ఇక్కడ ఏమన్నాడు, బాయ్ ఒక్కడైతే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడన్నాడు. అంటే ఫస్ట్ ఏం చేస్తుంటే బాయ్కి ఉన్న ఎఫిషియన్సీ ఎంత ఉందో చెక్ చేసుకుంటా. బాయ్కి ఉన్న ఎఫిషియన్సీ అంటే 3 × y అవ్వాలి. అంటే 3 × y అంటే ఏముంది, 1/7 × 24 అనండి. అంటే 3 1 = 3, 3 8 = 24, 7 8 = 56. అంటే 1/56. బాయ్కి ఉన్న కెపాసిటీ ఎంత అంటే 1/56 అవుతుంది. అంటే బాయ్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు, దాన్ని 56 డేస్లో కంప్లీట్ చేస్తాడు. అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం, కంబైన్డ్ కెపాసిటీ ఎంతో తీసుకున్నాం. నెక్స్ట్ రేషియో ఉంది కాబట్టి రేషియో ప్రకారం సపరేట్ చేసుకొని బాయ్కి ఉన్న ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేసి దానికి రెసిప్రోకల్ తీసుకుంటే నెంబర్ ఆఫ్ డేస్ వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్. సచిన్ ఎలోన్ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఫర్ 8,500 రూపీస్ ఇన్ 8.5 days అన్నాడు. అంటే ఒక వర్క్ చేస్తే వచ్చేసి మనకు పేమెంట్ 8,500 రూపీస్ వస్తుంది. సో దాన్ని పక్కా పెట్టేసుకుంటే ఆ సచిన్ ఒకడు 8.5 daysలో కంప్లీట్ చేస్తాడు. అంటే ఇక్కడ సచిన్కి ఉండే కెపాసిటీ వచ్చేసి మనం ఎస్ అని తీసుకుందాం. సో ఎస్ ఎంత ఉంది అంటే 8.5 days అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు, నేను 8.5 days అంటే 17/2 అని రాసుకోవచ్చు. అంటే తనకున్న కెపాసిటీ వచ్చేసి 2/17 అవుతుంది. బట్ విత్ ది హెల్ప్ ఆఫ్ విష్ణు ద వర్క్ ఈజ్ కంప్లీటెడ్ ఇన్ 6 days. అదే విష్ణు అంటే సచిన్ ఇద్దరు కంబైన్డ్గా వర్క్ చేస్తే 6 daysలో వర్క్ కంప్లీట్ అవుతుంది. అంటే కెపాసిటీ వచ్చేసి 1/6 అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సచిన్కు ఉండే కెపాసిటీనేమో ఎక్స్ అని కన్సిడర్ చేద్దాం. అదే విష్ణుకు ఉండే కెపాసిటీనేమో వై అని కన్సిడర్ చేద్దాం. అంటే ఇక్కడ మనకి ఈ కంబైన్డ్ కెపాసిటీ అంటే ఏమవుతుంది, ఎక్స్ + వై = 1/6 అవుతుంది. ద షేర్ టు బి పెయిడ్ టు విష్ణుకి పోయేటువంటి షేర్ ఎంత ఫైండ్ అవుట్ చేయండి. అంటే మనం ఫస్ట్ ఏం చేయాలి, విష్ణుకు ఉండేటువంటి కెపాసిటీ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. విష్ణుకు ఉండే కెపాసిటీ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. దాని ప్రకారం దానికున్న రేషియో ప్రకారం మనం డిస్ట్రిబ్యూషన్ అనేది చేయాలి. అయితే ఇక్కడ వై వాల్యూనేమో 2/17 ఉంది. సచిన్కు ఉండే కెపాసిటీ వచ్చేసి వై వాల్యూ 2/17 ఉంది. అంటే ఇప్పుడు నాకు సచిన్ అంటే ఎక్స్ కదా, ఎక్స్ వాల్యూ వచ్చేసి 2/17 ఉంది. ఇక్కడ నాకు వై వాల్యూ కావాలి అంటే ఎక్స్ + వై - వై అని తీసుకోవాలి. ఎక్స్ + వై అంటే ఏముంది, ఇక్కడ నాకు 1/6 ఉంది. 1/6 ఎక్స్ అంటే ఏముంది 2/17 ఉంది. అంటే ఇక్కడ నేను క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 17 × 1 = 17 - 12/6 × 17 అంటే ఇక్కడ ఏమొస్తుంది 5 / 6 × 17 5 / 6 × 17 వస్తుంది. అంటే ఇది ఏంటంటే వైకి ఉండేటువంటి కెపాసిటీ, అంటే విష్ణుకు ఉండేటువంటి కెపాసిటీ. ఇప్పుడు ఈ రెండింటికి ఏం చేయాలంటే మనం రేషియో తీసుకోవాలి. ఎక్స్ రేషియో టు వై. ఎక్స్ అంటే ఏముంది 2/17 ఉంది సచిన్కు ఉండే కెపాసిటీ రేషియో టు. నెక్స్ట్ విష్ణుకు ఉండే కెపాసిటీ 5/6 × 17 ఉంది. ఈ 2 sides 17 క్యాన్సిల్ అయిపోద్ది. ఇంక ఇక్కడ 6 ఉంది. 6 నేను ఈ టోటల్ పార్ట్ నేను 6తో మల్టిప్లై చేసుకుంటా. 6తో మల్టిప్లై చేసుకుంటే 6 2 = 12 అవుతుంది. 6 2 = 12 రేషియో టు. ఇక్కడ 6 క్యాన్సిల్ అయిపోతే 5 ఉంటుంది. అంటే ఎక్స్కి రావాల్సిన షేర్ ఏమో 12 parts, వైకి రావాల్సిన షేర్ ఏమో 5 parts. అయితే ఇక్కడ వైకి రావాల్సిన షేర్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ టోటల్ షేర్ ఏమవుతుంది 12 + 7 5 అంటే 17 అవుతుంది. ఈ 17 వాల్యూ ఎంత ఉంది, టోటల్ అమౌంట్ 8,500 ఉంది. 8,500 ఉంది. దీన్ని వీతో ఇండికేట్ చేసుకుంటే ఇప్పుడు వీకి ఎంత షేర్ ఫైండ్ అవుట్ చేయాలి. V ఈజ్ ఈక్వల్ టు ది క్రాస్ మల్టిప్లై 5 × 8,500 5 × 8,500 అపాన్ 17 17 1 = 17 5 500 × 5 అంటే 2,500. అంటే ఇక్కడ మనం విష్ణుకు రావాల్సిన వాల్యూ ఎంత, మనీ ఎంత అంటే 2,500 రూపీస్ రావాలి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే అమౌంట్ పక్కా పెట్టేసుకున్నాం. సచిన్కి ఉన్న కెపాసిటీ ఎంత ఫైండ్ అవుట్ చేస్తాం, డేస్ ఇచ్చారు కాబట్టి. నెక్స్ట్ అక్కడి నుంచి ఎక్స్కి ఉండే కెపాసిటీ అంటే విష్ణుకు ఉండే కెపాసిటీ ఎంత ఫైండ్ అవుట్ చేసినాం. సచిన్కు ఉండే కెపాసిటీ ఫస్ట్ మనం సచిన్కు ఉండే కెపాసిటీ తీసుకుందాం. నెక్స్ట్ కంబైన్డ్ కెపాసిటీ తీసుకుందాం. సో ఆ రెండిట్లో మనకి
సర్టెన్ కెపాసిటీ ఆల్రెడీ ఇండివిజువల్గా ఉంది. విష్ణు కెపాసిటీ లేదు కాబట్టి కంబైన్డ్ కెపాసిటీ నుంచి సర్టెన్ కెపాసిటీ సబ్ట్రాక్ట్ చేసుకున్నాం. అప్పుడు మనకి విష్ణుకుంట కెపాసిటీ వచ్చింది. సో మనకి ఈ మనీ డిస్ట్రిబ్యూషన్ అనేది కెపాసిటీ ప్రకారం చేయాలి కాబట్టి ఈ ఇద్దరికి ఉన్నటువంటి కెపాసిటీని కంపేర్ చేసుకున్నాం. సో కంపేర్ చేసుకొని టోటల్ మనీతో కంపేర్ చేసు. నెక్స్ట్ క్వశ్చన్, 10 men or 15 women can complete a work in 30 days. 10 men or 15 women can complete a work in 30 days. 10 men కావచ్చు లేదంటే 15 women కావచ్చు, ఒక వర్క్ను వచ్చేసి 30 డేస్లో కంప్లీట్ చేస్తారు. అంటే ఇక్కడ మనకి కెపాసిటీ ఆఫ్ 10 men ఈజ్ ఈక్వల్ టు ది కెపాసిటీ ఆఫ్ ది 15 women అవుతుంది. ఎందుకంటే ఆర్ అని వాడినాం కాబట్టి మనకి ఇక్కడ 2 గ్రూప్స్ ఉన్నాయి. 10 women అనేది ఒక గ్రూపు, 15 women అనేది ఒక గ్రూపు. ఈ 2 గ్రూప్స్ ఏదైనా సరే వర్క్ను 30 డేస్లో కంప్లీట్ చేస్తాయి. అంటే కెపాసిటీ ఆఫ్ ఫస్ట్ గ్రూప్ ఈజ్ ఈక్వల్ టు ది కెపాసిటీ ఆఫ్ ది సెకండ్ గ్రూప్. సో డబ్ల్యూ లెఫ్ట్ సైడ్ వస్తుంది, 10 రైట్ సైడ్ వస్తుంది. మల్టిప్లికేషన్లో ఉన్నాయి కాబట్టి 2 డివైడ్ అవుతాయి. అంటే M/W ఈజ్ ఈక్వల్ టు ది 15/10. 15/10 అంటే అదేమవుతుంది, 5 3 జా 15, 5 2 జా 10 అవుతుంది. అంటే ఇక్కడ మనకి M అనేది 3 అవుతాయి, W అనేది 2 అవుతుంది. నెక్స్ట్, ఇన్ హౌ మెనీ డేస్ కెన్ 15 men అండ్ 27 women కెన్ కంప్లీట్ ద వర్క్. అదే సేమ్ వర్క్ని 15 men అండ్ 27 women అంటే వీళ్ళు ఇక్కడ ఈ మెన్ కానీ ఇక్కడ ఉమెన్ కానీ కంబైన్డ్గా వర్క్ చేస్తారు కాబట్టి ఇక్కడ నేను ప్లస్ అని తీసుకున్నా. వీళ్ళకైతే ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 10 men చేసినా కూడా 30 days అంటే 15 women చేసినా 30 daysలో కంప్లీట్ అవుతుంది. అదే ఇక్కడ ఈ 2 groups వచ్చేసి కంబైన్డ్గా వర్క్ చేసి ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అయితే ఇక్కడ నాకు ఆల్రెడీ ఒక రేషియో ఉంది. ఫస్ట్ ఏం చేస్తాను, నాకు ఈ 2 గ్రూప్స్లో ఏ గ్రూప్ వర్క్ చేసినా సరే, నాకు ఇక్కడ ఈ 2 గ్రూప్స్లో ఏ గ్రూప్ వర్క్ చేసినా సరే 30 daysలో కంప్లీట్ అవుతుంది కాబట్టి ఏదో గ్రూప్ నేను 30 days కంటే తీసుకుంటా. అంటే నేనేం చేస్తాను, ఇక్కడ 10 days ఉంది, 10 men అని తీసుకుంటా. 10 men వచ్చేసి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు, 30 daysలో కంప్లీట్ చేస్తారు. 30 daysలో కంప్లీట్ చేస్తుంటే వాళ్ళ కెపాసిటీ ఏమవుతుంది, 1/30 అవుతుంది. 1/30 అవుతుంది. అయితే ఇక్కడ నేను మెన్తో తీసుకున్నా కాబట్టి ఇక్కడ నేను ఎంని కామన్ తీసుకుంటా. ఈ 2 టర్మ్స్ నుంచి ఎంని కామన్ తీసుకుంటా. ఇక్కడ ఎంని కామన్ తీసుకుంటే ఫస్ట్ 15 వస్తుంది. నెక్స్ట్ దాంట్లో ఎం లేదు కాబట్టి 27 into W/M అవుతుంది. ఇక్కడ నాకు M/W వాల్యూ ఉంది. అది ఎంత ఉంది అంటే 3/2 ఉంది. W/M అంటే 2/3 అవుతుంది. అంటే M into 15 + 27 into 2/3. 2/3 అంటే 3 1 జా 3, 3 9 జా 27, 2 9 జా 18, 18 + 15 అంటే 33 అవుతుంది. అంటే ఇక్కడ నాకు వచ్చే వాల్యూ ఏమవుతుందంటే 33 men. అంటే ఇక్కడ నాకు 2 గ్రూప్స్ అంటే నేను ఆ గ్రూప్ మొత్తాన్ని మధ్య చేసి సింగిల్ గ్రూప్గా చేంజ్ చేసుకున్నా. అంటే 15 men + 27 women అనేది 33 menతో సమానం. 33 menకు ఉండేటువంటి కెపాసిటీ ఎంత ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాను నేను. ఇక్కడ దీన్ని నేను P అని తీసుకుంటా. సో ఫస్ట్ ఇక్కడ నేను కెపాసిటీ ఫైండ్ అవుట్ చేసి దాన్ని రెసిప్రోకల్ రాసుకుంటా. సో కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు ది 33 into 1/30. 33 into 1/30/10 అవుతుంది. సో దీని మొత్తం ప్రాపర్గా రాసుకుంటే 33 డివైడ్ విత్ 30 into 10 అవుతుంది. అంటే 3 10s 3 11s. అంటే ఇక్కడ P వాల్యూ ఏమవుతుంది, P ఈజ్ ఈక్వల్ టు ది 11/100 అవుతుంది. 11/100. 11/100 ఇస్ ఓన్లీ కెపాసిటీ. నాకు కావాల్సిన నెంబర్ ఆఫ్ డేస్ కావాలి. నెంబర్ ఆఫ్ డేస్ కావాలి కాబట్టి 100/11 అని రాసుకుంటా. 100/11 అని రాసుకుని దాన్ని ఏమని రాసుకోవచ్చు, 9 1/11. మిక్స్డ్ ఫ్రాక్షన్లో కేర్ చేసుకుంటే 9 1/11 అవుతుంది. సో డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనం ఫస్ట్ ఏం చేసామంటే ఇక్కడ 10 men 15 women కాబట్టి ఇద్దరు కలిపి కంబైన్ చేసి ఒక రేషియో తీసుకున్నాం, కెపాసిటీ రేషియో. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నేను కెపాసిటీ రేషియో ఇద్దరు కలిపి కెపాసిటీ రేషియో తీసుకున్నా. కెపాసిటీ రేషియో తీసుకున్నాక అయితే ఈ రిలేషన్ అనేది ఏదో ఒకటి కన్సిడర్ చేసుకోవాలి, మెన్కి కానీ ఉమెన్కి కానీ. నేను వచ్చేసి మెన్కి తీసుకుని దాన్ని కూడా కెపాసిటీలో రాసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ నా క్వశ్చన్లో వచ్చేసి 2 గ్రూప్స్ ఉన్నాయి నాకు. ఇక్కడ ఈ 2 గ్రూప్స్ నేనేం చేయాలంటే మధ్య చేసి సింగిల్ గ్రూప్కి కన్వర్ట్ చేసుకోవాలి.
ఐదర్ మెన్ గన్ లేదంటే ఉమెన్ గన్ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ డిఫరెన్స్ నేను మెన్ అని తీసుకున్నాను కాబట్టి మెన్ క్యాన్సిల్ అవ్వడానికి ఇక్కడ నేను మెన్ కామన్ తీసుకుంటే W/M వస్తుంది. అది ఇక్కడ నుంచి రేషియో తీసుకుని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ 2 టర్మ్స్ కాస్త సింగిల్ టర్మ్కి చేంజ్ అయిపోయింది. 33/Mకి చేంజ్ అయిపోయింది. 33/Mకి చేంజ్ చేసుకుంటే ఇప్పుడు ఆ 33/Mతోనే నేను కంపేర్ చేసుకొని ఫైనల్గా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తే నాకు ఫస్ట్ అయితే కెపాసిటీ వస్తుంది. నాకు కావాల్సిన డేస్ కావాలి కాబట్టి దాన్ని జస్ట్ రెసిప్రోకల్ కింద రాసుకున్నా. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ కెన్ కంప్లీట్ హాఫ్ ఆఫ్ ది వర్క్ ఇన్ 20 days. ఎక్స్ అనే పర్సన్ వచ్చేసి హాఫ్ ఆఫ్ ది వర్క్ని 20 డేస్లో ఫినిష్ చేస్తారు. అండ్ వై కెన్ డూ 1/5 ఆఫ్ ది సేమ్ వర్క్ ఇన్ 10 days. వై అనే పర్సన్ వచ్చేసి 1/5 ఆఫ్ ది వర్క్ వచ్చేసి 10 daysలో ఫినిష్ చేస్తుంది. ఎక్స్ స్టార్టెడ్ ది వర్క్ అండ్ లెఫ్ట్ ఆఫ్టర్ 8 days. ఎక్స్ వర్క్ స్టార్ట్ చేశాక 8 days తర్వాత లీవ్ అయింది అన్నాడు. అంటే ఇక్కడ మనకి ఎక్స్ 1 day వర్క్ ఎంత ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ చేసేటువంటి వర్క్ ఎంత, 1 day వర్క్ ఎంత ఫైండ్ అంటే ఎఫిషియన్సీ ఆఫ్ ది ఎక్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫిషియన్సీ ఆఫ్ ది వర్క్ అంటే ఎఫిషియన్సీ ఆఫ్ ది ఎక్స్ అంటే వర్క్ బై నెంబర్ ఆఫ్ డేస్. వర్క్ ఎంత చేస్తాడు, 1/2 వర్క్ చేస్తాడు. హాఫ్ ఆఫ్ ది వర్క్ ఎన్ని రోజుల్లో, 20 daysలో. అంటే ఏమవుతుంది, 1/40 అవుతుంది. అంటే ఎక్స్ వచ్చేసి 1 dayలో 1/40 అయితే వర్క్ కంప్లీట్ చేస్తాడు. అయితే తను ఎన్ని రోజులు వర్క్ చేసిండు, 8 days వర్క్ చేసిండు. 8 days వర్క్ చేసిండు అంటే 1/5 అవుతుంది. అంటే ఎక్స్ వచ్చేసి ఎంత ఫైండ్ చేసిండో 1/5 ఆఫ్ ది వర్క్ కంప్లీట్ చేసిండు. అంటే అప్పుడు రిమైనింగ్ వర్క్ ఏమవుతుంది, రిమైనింగ్ వర్క్ అంటే ఇది మనకి ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి టోటల్ వర్క్ 1 ఉంటుంది. 1 - 1/5 అంటే ఇదేం కావాలి, 4/5 అవుతుంది. రిమైనింగ్ వర్క్ ఎంత అంటే 4/5 ఉంది. ఈ వర్క్ని కంప్లీట్ చేసినట్టే వై కంప్లీట్ చేసిండు. ఇక్కడ వైకున్న కెపాసిటీ ఏముంది, ఈవై ఈజ్ ఈక్వల్ టు ది ఎంత వర్క్ కంప్లీట్ చేస్తుంది, వై వచ్చేసి 1/5 ఆఫ్ వర్క్ విత్ ఇన్ హౌ మెనీ డేస్, 10 days. అండ్ దెన్ వాట్ ఈస్ ద కెపాసిటీ, 1 day by 50. కెపాసిటీ వచ్చేసి 1/50. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగిండు, ద టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ టేకెన్ బై దెమ్ అన్నాడు. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఎంత ఫైండ్ అవుట్ చేయన్నాడు. ఆల్రెడీ ఇక్కడ మనకి ఎక్స్ వచ్చేసి 8 days ఆల్రెడీ వర్క్ చేసిండు. అంటే ఇప్పుడు వై ఎన్ని రోజులు ఫైండ్ అవుట్ చేయాలి. చేసి దానికి 8కి యాడ్ చేసుకోవాలి. వై ఎన్ని రోజులు ఫైండ్ చేసిండు అంటే 1 dayకి వచ్చేసి 1 dayకి వచ్చేసి 1/50 వరకు కంప్లీట్ చేస్తాడు. వైకున్న కెపాసిటీ 1/50 కాబట్టి 1 dayలో 1/50 వరకు కంప్లీట్ చేస్తాడు. ఎన్ని రోజుల్లో, 4/5 ఆఫ్ వరకు కంప్లీట్ చేసింది, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని నేను వై అని తీసుకుంటా. వై ఈజ్ ఈక్వల్ క్రాస్ మల్టిప్లై చేస్తే 1 × 4/5 అంటే 4/5 డివైడ్ విత్ 1/50 అవుతుంది. 1/50 అంటే వై ఎన్ని రోజుల్లో వర్క్ చేసినట్టు అవుతుంది, 4 × 50 డివైడ్ విత్ 5 40 days అవుతుంది. వై వచ్చేసి 40 daysలో వర్క్ కంప్లీట్ చేసిండు. అయితే ఆల్రెడీ ఎక్స్ ఎంత వర్క్ చేసిండు, 8 days వర్క్ చేసిండు. అంటే ఎక్స్ చేసిన డేస్ ప్లస్ వై చేసిన డేస్ చూసుకుంటే 40 + 8 అంటే 48 days. ఇద్దరు కలిసి ఎన్ని రోజులు వర్క్ చేసేది, 48 daysలో వర్క్ కంప్లీట్ చేసుకోరు. ఒకసారి క్వశ్చన్ డివైడ్ చేసుకుందాం. ఎక్స్ వచ్చేసి 1 second ఆఫ్ వర్క్ని 20 daysలో చేస్తాడంటే తనకున్న కెపాసిటీ వచ్చేసి వర్క్ బై నెంబర్ ఆఫ్ డేస్ 1/40 అవుతుంది. నెక్స్ట్ వై వచ్చేసి 1/5 ఆఫ్ వర్క్ని 10 daysలో కంప్లీట్ చేస్తాడంటే తనకున్న కెపాసిటీ వచ్చేసి వర్క్ బై నెంబర్ ఆఫ్ డేస్ 1/50 అవుతుంది. అయితే తను ఆల్రెడీ ఎక్స్ స్టార్ట్ చేసి 8 days వర్క్ చేసిండు. అంటే ఎంత వర్క్ చేసినట్టు అవుతుంది, కెపాసిటీ ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్. అప్పుడు రిమైనింగ్ వచ్చేసి 1/5 అవుతుంది. 1/5 ఆఫ్ ది వర్క్ కంప్లీట్ చేసిండు. అంటే రిమైనింగ్ వర్క్ ఏమవుతుంది, మనకు టోటల్ వర్క్ ఇక్కడ మనకు వర్క్ వచ్చేసి వర్క్ ఇండికేషన్ ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి టోటల్ వర్క్ 1 అవుతుంది. 1 - 1/5 అంటే 4/5 వరకు రిమైనింగ్ అయింది మనకి. అంటే మనకి ఇక్కడ వై వచ్చేసి 1 dayలో 4/5 ఆఫ్ ది వర్క్ కంప్లీట్ చేస్తాడు. రిమైనింగ్ వర్క్ వచ్చేసి 4/5. అది ఇప్పుడు మనకి ఎన్ని కావాలి, 4/5 వర్క్ ఎవరు చేసాడు, వై కంప్లీట్ చేసిండు. అంటే మనకి ఎన్ని రోజులు కంప్లీట్ చేసిందంటే మనకు 1 day వర్క్ ఎఫిషియన్సీని దీంతో కంపేర్ చేసుకోవాలి. 1 dayలో 1/50 కంప్లీట్ చేస్తే రిమైనింగ్ వర్క్ వచ్చేసి 4/5ని ఎన్ని రోజులు కంప్లీట్ చేసిండు చూసుకుంటే 40 days కంప్లీట్ చేసిండు. ఆల్రెడీ ఎక్స్ వచ్చేసి 8 daysలో చేసిండు, 8 days వర్క్ చేసిండు. వై కొత్తగా 40 days వచ్చింది. 40 + 8 అంటే 48 అవుతుంది.